నీ తప్పు నెత్తినేసుకొని తను చెడవుతుంది కనుక ఇలాంటి మాటలు అన్న వాళ్ళందరి మీద ఒంటికాల మీద లేస్తున్నావు. కానీ నీ మూలంగా ఎంతమంది అశాంతికి గురవుతున్నారో ఆలోచిస్తున్నావా? రఘురాం, ఆపుతావా? అసలు వీటన్నింటికి కారణం ఎవరో అది ఆలోచించు. ఏదో నీ భార్య ఎవరి తప్పుల్లో నెత్తినేసుకుంటుంది అని అంటున్నావు, కానీ చాలా పెద్ద తప్పుని అది నా కోసం నెత్తినేసుకుంది. మన కోసం త్యాగం చేసింది. అది మర్చిపోయి మాట్లాడొద్దు. ఎప్పుడో ఏదో చేసిందని ఇప్పుడు నువ్వు రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? వద్దు రఘురాం, ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ స్పర్ధలు పెంచుకోవడం అనవసరం. అందరం ఓపికగా ఉండడం మంచిది. ఏమిటే, పిలవటానికి వెళ్ళిందా అడగటానికి వెళ్ళిందా? అంతా అటే వెళ్ళారు. సర్లే వడ్డించు. వాళ్ళకి ఆకళ్ళు లేవేమో, నువ్వు కానివ్వు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. నువ్వు తినరా, వాళ్ళు వస్తారులే. అమ్మమ్మ గారు మరోలా అనుకుంటారు. రా రఘురాం. పద బావా, ప్లీజ్. మళ్ళీ తప్పు జరగకుండా చూసుకుంటాలే. రా బావా. అదిగో వాళ్లే వస్తున్నారుగా, ఎవ్వరూ వెళ్లాల్సిన పని లేదులే. ఏమిటి సీత, ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఆయన ఫ్రెష్ అయ్యి వస్తానంటే ఆగామమ్మమ్మ గారు. ఫ్రెష్ అయ్యి వస్తానన్నాడా? మరి మొహం ఏంటి అలా ఉంది? అవును స్వర్ణ, నీ మొహం ఏమిటి మాడిపోయింది? మాడలేదు, వాడలేదు, బానే ఉంది కదమ్మమ్మ. ఏమిటే, నేను ఆ మాత్రం తెలుసుకోలేని దానిలా కనిపిస్తున్నానా? ముఖాల్ని బట్టి ఎవరు ఏ మూడ్లో ఉన్నారో చెప్పగలను నేను. ఫేస్ రీడింగ్ అగ్రాని. ఇప్పుడు ఈ రీడింగుల సంగతి ఎందుకు గానీ ముందు అందరూ భోజనం చేయండి. స్వర్ణ, నువ్వు కూడా కూర్చో. కూర్చో. లక్ష్మి, పెరుగొడ్డించు. అదేంటమ్మమ్మ గారు, అప్పుడే పెరిగా? బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతకూడదే, మీ తాతలాగా. ఎప్పుడు నా తిండి మీదనేనా నీ సెటైర్లో? నాకు ఆ దేవుడు మంచి మిషన్ ఇచ్చాడు. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఫోన్ చూసొస్తాను. లక్ష్మి. అత్తయ్య, నా టాబ్లెట్లు తీసి పెట్టావా? పెట్టాను అత్తయ్య. సరే. హలో, నేను మంగమ్మ గారి బంధువును మాట్లాడుతున్నానమ్మా. రేపు మీ ఇంటికి మంగమ్మ గారి మునిమనోని చూడ్డానికి వస్తున్నాము. మంగమ్మ గారితో చెప్పండి. అలాగేనండి, నేను అమ్మమ్మ గారితో చెప్తాను. ఉంటానమ్మా. సరే, మంచిది. ఏంటి రఘురాం, ఏం తినడం లేదేంటి? ఏమైనా పెట్టుకో, నీ వడ్డించినా? నాకన్నా ఫోనే ముఖ్యమైందా? ముఖ్యమైన ఫోన్ ఏమోనని వెళ్ళాను. సరే, నువ్వేది ముఖ్యం అనుకుంటే అదే చెయ్యి. రఘురాం, భోంచేయ్. నాకు వడ్డించడం ఇష్టం లేనప్పుడు వడ్డించినా తినాల్సిన అవసరం నాకు లేదు. ఏమైంది సీత, ఎందుకలా వాడు కోపంగా వెళ్ళాడు? కారణం కోపం కాదత్తయ్య గారు, ఇక్కడికే బతినాడు తీసుకొచ్చాము. బావా ఏం లేదు అత్తయ్య గారు, ఏదో మనసులో పెట్టుకుని ఏదేదో అంటున్నారు. ఏంటమ్మా సీత, మీ మధ్య ఇలాంటి తగాదాలు? వెళ్ళు, వెళ్ళి రఘురాముని పిలుచుకురా. ఆ అలకి ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు, వదిలేండి అత్తయ్య గారు, మీరు తినండి. ఏంటో అలా అంటావు? ఆయన మీ అన్నయ్యే కదా, మీ మూడ్ ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కదా. అది కాదక్క, నువ్వు మాట్లాడికే మరీ ఎక్కువ చేస్తున్నాడు. చెప్పినా అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాను? ఇదంతా నా కర్మ. సాకేత్, నువ్వు వెళ్ళి విషయం ఏంటో కనుక్కుని అన్నం తినిపించరా. ఆ ప్లేటు అలాగే అమ్మా. నేను అక్కకి నచ్చ చెప్పి తినిపిస్తాలే.